ఓం శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారండి? మీ అందరిపైన దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని, మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అమ్మవారి సందేశం అండి. అమ్మవారు ఏమంటున్నారంటే, తల్లి నీకోసమే శుభవార్త తీసుకువచ్చానమ్మా. వెంటనే నా నుదుటిని తాకు తల్లి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా విను అని అయితే అమ్మవారు మనందరి కోసం మంచి సందేశం అయితే తీసుకువచ్చారండి. మరి మన అమ్మవారు ఇలా ఎందుకు చెబుతున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్లో ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంక సందేశం ఏమిటో తెలుసుకుందామండి. అమ్మవారు ఏమంటున్నారంటే, చూడు బిడ్డ, నువ్వు మనసులో ఇలా అనుకుంటున్నావు కదా, దుర్గమ్మ తల్లి ప్రతిరోజు కూడా నీకు మంచి రోజు వస్తుంది అంటున్నావు. అలాగే నీకన్నా అదృష్టవంతురాలు లేదు అని అంటున్నావు. నీ జీవితానికి అర్థం ఉండేలాగా ఒక మంచి సమయం రాబోతుంది అని ప్రతిరోజు కూడా ఇలాగే చెబుతున్నావు కదా దుర్గమ్మ తల్లి. కానీ నాకు మాత్రం ఎలాంటి మంచి జరగటం లేదు, ఎలాంటి శుభవార్తలు వినటం లేదు. నాకు ఈ జీవితం పట్ల విరక్తి కలుగుతుంది దుర్గమ్మ తల్లి. అసలు నేనంటూ ఈ భూమి మీద ఉన్నాను కానీ మనసు మాత్రం ఏమాత్రం నిలకడ లేకుండా ఎంతో వేదనకి గురవుతుంది తల్లి. అలాగే అందరికంట నువ్వే ఎక్కువ అనుకున్నాను దుర్గమ్మ. సర్వం నిన్నే నమ్మాను. నేను ప్రాణంగా ఇష్టపడిన వారు, నేను నమ్మిన వారు నన్ను మోసం చేస్తున్నారు. అలాగే నన్ను నా ప్రేమని అర్థం చేసుకోకుండా చాలా చులకనగా చేసి అందరిలోనూ ఎంతగానో అగౌరవపరుస్తున్నారు. కనీసం నాకు మర్యాద కూడా ఇవ్వటం లేదు. నేను ఏది చేసినా వారి కోసమే చేశాను, వారి కోసమే మంచి చేస్తున్నాను. కానీ నాకు మాత్రం ఏదీ మంచిగా అనిపించటం లేదు. చివరికి ప్రతి విషయంలోనూ దుఃఖాన్నే ఇచ్చి వారు మాత్రం నన్ను బాధ పెడుతూ సంతోషంగా నా ముందే వారు జీవిస్తున్నారు. అవును దుర్గమ్మ తల్లి, నిజాయితీగా నీతిగా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మంచిగా అందరి క్షేమము కోరుకుంటూ నా వాళ్ళు బాగుంటే నేను కూడా బాగున్నట్టే. నేను బాగుంటాను. నేను చేసేటటువంటి పని నలుగురికి ఉపయోగపడాలి అని కోరికనే నాలాంటి పిచ్చి వాళ్ళకి. చాలా బాగా మంచి సమాధానం, మంచి న్యాయం చేస్తున్నావు దుర్గమ్మ. దుర్గమ్మ తల్లి, ఇక చాలు. ఈ నాటక రంగంలో ఈ పాత్రని నేను పోషించలేను. నా మనసులోని దుఃఖాన్ని నిలపలేను. నిరంతరం నీ పాదాల వద్ద నా కష్టాల చిట్టాను ఉంచుతున్నాను. అయినా కూడా ఏమాత్రం స్పందించకుండా చిరునవ్వులు చిందిస్తూ ఉన్నావా అమ్మా? చిరునవ్వులు చిందిస్తూ నా వైపు చూస్తూ ఉన్నావా దుర్గమ్మ? అదేమిటి అంటే ఓర్పు సహనం అంటున్నావు తప్ప నీ నుంచి ఎటువంటి సమాధానం రావటం లేదమ్మా. ఇంకా ఎన్ని రోజులు ఈ నరకయాతన నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. ఇంకా ఎన్ని రోజులు ఈ బాధలు. ఈ సమాజంలో న్యాయంగా బ్రతికేటటువంటి వారికి కనీసం వారి జీవితంలో ఆనందకరమైనటువంటి క్షణాలు కూడా నోచుకునే అదృష్టం లేదా అమ్మా? ఇంకా నా బాధలను, నా కష్టాలను, నా దుఃఖాలను నువ్వు చూడాలి అని అనుకుంటే, నీకు అంతగా ఆశగా ఉంటే నన్నే నీలో ఐక్యం చేసుకో అని ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నావు కదమ్మా పిచ్చి తల్లి. నీ కన్నీటితో చేసే అభిషేకాన్ని నేను స్వీకరించలేదు అనే భ్రమలో ఉన్నావా? నువ్వు కార్చేటటువంటి ప్రతి కన్నీటి బొట్టు నా పాదాల చెంతకే వస్తుందమ్మా. నువ్వు పడేటటువంటి మనోవేదన నేను అర్థం చేసుకుంటున్నాను. నేను నీ తల్లినమ్మా, అంతా చూస్తున్నాను. రోజంతా పనిచేసి వస్తున్న భర్తని, నీ బిడ్డలని, అత్తమామలని అందరినీ కూడా సమభావంతో చూస్తున్నావమ్మా. కానీ నీ శ్రమని ఎవరో గుర్తించాలి అని ఎందుకు తల్లి భ్రమపడుతున్నావు? నువ్వు ఎవరి కోసమో పరాయి వారి కోసం చేయటం లేదు కదా. నీ వారి కోసం నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తున్నావు. నీ శ్రమ అనేది భగవంతుడికి తెలుసమ్మా. నిన్ను ఆటబొమ్మలా చూసేవారికి నీ విలువ అనేది వారికి అర్థం కాదు. నీకంటూ నిన్ను అర్థం చేసుకుని గుప్పెడి ప్రేమను చూపిస్తే చాలు. పొంగిపోయేటటువంటి మనస్తత్వం తల్లి నీది. నీలాంటి వాళ్ళు కల్మషం లేనివారు. నీకు అన్యాయం జరిగితే నేను చూస్తూ ఊరుకుంటానమ్మా. అలాంటి వారికి నీ విలువ తెలియచేయాలి అని నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడమే తప్ప నీ విలువ అనేది వారికి తెలియదు.
నీ విలువ తెలిసి రావాలి అంటే నువ్వు కూడా వారి పద్ధతిని అనుసరించు. నువ్వు కూడా ఎక్కువగా సంభాషించవద్దు. అలాగే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు బిడ్డా. మిగతా సమయం అంతా కూడా భగవంతుని ముందు నీ మనసు ఉంచు. నీ పనిని నువ్వు చక్కగా చేస్తూ ఉండు. అప్పుడు వారికి కూడా నీ విలువ అనేది తెలుస్తుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలకే అలా దుఃఖిస్తే ఎలా చెప్పు తల్లి. ఈ లోకంలో ఇంకా ఎటువంటి అదృష్టానికి నోచుకొని ఎంతోమంది అభాగ్యులు ఉన్నారు అని ఒక్కసారి గుర్తు తెచ్చుకో బిడ్డా. నీ జీవితంలో ఆనందకరమైన రోజులు ఉన్నాయమ్మా. నువ్వు అనుకున్నటువంటి రోజు అతి త్వరలోనే చూడబోతున్నావు. ఇది నీ దుర్గమ్మ తల్లి నీకు ఇస్తున్న మాట, సత్య ప్రమాణం. నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండమ్మా అని అయితే దుర్గమ్మ తల్లి ఈరోజు మనందరికీ మంచి సందేశం అందించారండి. మరి అమ్మవారి సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.